ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో భాగంగా జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనులు, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయి? అధికారులు వివరించిన వివరాల ప్రకారం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించిన గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను కూడా వేగవంతం చేసినట్లు తెలిపారు. దాదాపు 14 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినప్పటికీ పనులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామని సీఎంకు నివేదించారు. పోలవరం పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఇంకా వేగం పెంచాలని ఆదేశించారు. ప్రధాన పనులతో పాటు అవసరమైన మౌలిక వసతులు కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు మాత్రమే కాకుండా అక్కడ అవసరమైన అనుబంధ వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గండిపోచమ్మ ఆలయంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఆలయాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు. 6 ప్రాజెక్టులపై ఈ సమీక్ష కేవలం పోలవరం ప్రాజెక్టుకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడంపై కూడా చర్చ జరిగింది. ప్రజలకు తాగునీటి సరఫరా, జలధార, జలహారతి కార్యక్రమాల అమలు వంటి అంశాలపైన సమీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులను మరింత వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. పోలవరం పూర్తయితే రాష్ట్ర సాగునీటి అవసరాలతో పాటు తాగునీరు, వ్యవసాయం, ఇతర నీటి అవసరాలకు కూడా కీలక ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.